అవతార్ మెహర్ బాబా కీ జై. దైవీ ఘటన. ప్రీతమ అవతార్ మెహర్ బాబా 1952 మే 24వ తేదీన కారు ప్రమాదం జరిగింది. అది ప్రమాదం కాదు, ప్రమోదం. కొన్ని సంవత్సరాలుగా నేను చెబుతూ ఉన్న వ్యక్తిగత విపత్తు చివరకు అమెరికా ఖండాన్ని దాటుతున్నప్పుడు సంభవించింది. ముఖానికి గాయాలు, విరిగిన కాలు, చెయ్యి, మానసిక శారీరక బాధలు, దాని పర్యవసనం. ఇది అమెరికాలో జరగడం చాలా అవసరం. భగవంతుడు దానిని ఇలా జరగాలని ఇచ్చగించారు అన్నారు అవతార్ మెహర్ బాబా. సాధారణ మానవుడు తన కొరకు బాధను అనుభవిస్తాడు. సద్గురువులు మొత్తం మానవాళి కొరకు బాధను అనుభవిస్తారు. కానీ అవతారుడు మాత్రం సృష్టిలోని సమస్త జీవరాశుల గురించి, సమస్త వస్తు సముదాయం గురించి బాధను అనుభవిస్తారు అన్నారు మెహర్ బాబా. అంతేకాక బాబా ఇలా సందేశం ఇచ్చారు: నా ఇచ్చ శాసనం, నా అభిష్టం ఆ శాసనాన్ని నడిపిస్తుంది. నా ప్రేమ విశ్వాన్ని సురక్షితంగా ఉంచుతుంది. మై విల్ ఈజ్ లా, మై విష్ గాన్స్ ద లా, అండ్ మై లవ్ సస్టైన్స్ ద యూనివర్స్ అని బాబా ఉన్నతోన్నతుడు అనే సందేశంలో చెప్పారు. యావత్ విశ్వానికి ఆధారభూతమైన శాసనమే బాబా అభిష్టానుసారం అమలమవుతుంది. ఆయన జీవితంలో ఏ సంఘటనైనా బాబా అభిష్టం మేరకే జరుగుతుంది. బాబా రాక మరియు ఆయన జీవితంలో జరిగే ప్రతి కదలిక ఆయన ఏర్పరచుకున్న ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది. అనగా బాబా ఇష్టానుసారంగానే జరుగుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అన్నీ బాబా అనుకున్నట్లే విశ్వ కళ్యాణం కోసం జరిపిస్తారు అవతార్ మెహర్ బాబా. 1952వ సంవత్సరం మే నెల 24వ తేదీ అవతార్ మెహర్ బాబా జీవితంలో మరవలేని మహత్తరమైన దినం. విశ్వ మానవ భారాన్ని తగ్గించడం కోసం తానే స్వయంగా కారు ప్రమాదాన్ని చేసుకుని అమెరికా నేలపై తన రక్తాన్ని చిందించారు అవతార్ మెహర్ బాబా. జీసస్ క్రీస్తు సిలువ వేయబడ్డాడు, కానీ నేను ప్రతి క్షణం సిలువ వేయబడిన బాధను అనుభవిస్తున్నాను అన్నారు మెహర్ బాబా. అవతారునికి మనలాంటి పరిమిత మనస్సు ఉండదు. విశ్వవ్యాప్తమైన విశ్వాత్మకమైన మనస్సు ఉంటుంది. దానికి అన్ని ప్రాణుల పరిమిత మనస్సులు కలపబడి ఉంటాయి. అందువలన అందరి బాధలు, సంతోషాలు ఆయనకు సహజంగానే అనుభవానికి వస్తూ ఉంటాయి. అందరి బాధలను అనుభవించి నివారించడం కోసం ఆయన అలాంటి ప్రమాదాలను చేసుకోవడం ద్వారా, ఇంకా అనారోగ్యం ద్వారా, ఏకాంతవాసం మరియు ఉపవాసాల ద్వారా మనకు కనబడే ఆ శరీరంతో తన పనిని చేసుకుంటారు అవతార్ మెహర్ బాబా. విశ్వ కళ్యాణం అంటే అందరి చైతన్యాన్ని భగవంతుని వైపు మరల్చి అందరినీ గమ్యం చేరడానికి త్వరగా, అనగా ఉదాహరణకు సాయంత్రం కాగానే ఒక గొర్రెల కాపరి తన గొర్రెలన్నిటినీ ఇంటివైపుకు నడిపించినట్లుగా నడిపించడమే అవతారుని పని. అది 1952 మే 24వ తేదీన జరిగిన ప్రమాద విశేషాలు మనం తెలుసుకుందాం. ఆ ప్రమాదాన్ని మెహర్ బాబా ఎరుకతో జరిపించుకున్నారు అనడానికి పాశ్చాత్య ప్రేమికురాలైన ఎలిజబెత్ ప్యాటర్సన్కి జరిగిన సంఘటనే మనకు నిదర్శనం. అది 1932వ సంవత్సరం మే 24వ తేదీ, సుమారు 20 సంవత్సరాల క్రితం బాబా అమెరికాలో ఉన్నారు. ఆ రోజు కొన్ని వందల మంది ఆయన దర్శనానికి వచ్చారు. మెహర్ బాబా గులాబీ పువ్వునొకటి తీసి ఎలిజబెత్ ప్యాటర్సన్కి ఇచ్చారు. ఆ పువ్వును ఆమెకిస్తూ బాబా ఇలా అన్నారు: ఈ పువ్వుని భద్రంగా దాచుకో. ఈ రోజును, ఈ తేదీని వ్రాసిపెట్టుకో. దానికి అర్థమేమిటో ఒకరోజు తెలుసుకుంటావు నువ్వు అన్నారు మెహర్ బాబా. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత ఆమె నడుపుతుండగానే కారు ప్రమాదం జరిగింది. కొంతకాలం తర్వాత ఒకరోజున బైబిల్లో భద్రపరిచిన ఆ పువ్వు ఎలిజబెత్ కంటపడింది. అక్కడ వ్రాసి ఉంచిన
మే 24వ తేదీ ఆమె చూసింది. 20 సంవత్సరాల ముందే బాబా ఈ ప్రమాదం గురించి సూచించారు అని ఆశ్చర్యపడింది ఎలిజబెత్. 1952 సంవత్సరంలో బాబా మెట్టిల్ బీచ్లో ఒక నెల రోజులుండి 1952 మే 20వ తేదీన కారులో పశ్చిమ తీరాన గల మెహర్ మౌంట్కి బయలుదేరారు. 4 రోజుల పాటు 1500 మైళ్ళు అన్ని రాష్ట్రాల ద్వారా ప్రయాణించారు బాబా. బాబా 1952 మే 23వ తేదీన ఓజార్కులో బస చేశారు. అప్పుడు బాబా పాలు, బ్రెడ్డు మాత్రమే తీసుకున్నారు. ఆ రాత్రి నిద్రించలేదు బాబా. గొంతులో మరియు కడుపులో నొప్పితో బాధపడ్డారు. 1952 మే 24వ తేదీన ఉదయం 4:30 లేచి 5:45 మళ్ళీ ప్రయాణం ప్రారంభించారు. బాబా గంభీరంగా ఉన్నారు. ఏదో పనిలో ఎక్కడో నిమగ్నమై ఉన్నట్లు కనిపించారు బాబా. ఒకసారి కారు ఆపి అటూ ఇటూ పచార్లు చేశారు బాబా. తన కారుకు దగ్గరలో ఉండాలని వెనక ఇంకొక కారులో వచ్చే సరోష్కి హెచ్చరించారు. అయితే ప్రమాదం జరిగిన సమయానికి బాబా కారుకు కనుచూపు మేరలో కూడా తన కారు లేకపోవడం వలన బాబా ఆదేశాన్ని పాటించలేకపోయాను అని అమిత వేదనను అనుభవించారు సరోష్. ఆ రోజు తన నీలిరంగు కారును ఎలిజబెత్ ప్యాటర్సన్ను నడిపించింది. బాబాతో పాటు ఆ కారులో మెహ్రా, మణి మరియు మెహరు ఉన్నారు. ఈ విధంగా ఆ కారులో 4 స్త్రీలే ఉన్నారు. బాబా ఎలిజబెత్ని కారు వేగంగా నడపమని పదే పదే సూచించారు. ఒక్లహోమాలోని రోలింగ్ హిల్స్ ప్రాంతంలో కారు వేగంగా వెళ్తోంది. అది ఉదయం 10:15 ఎదురుగా ఇంకొక కారు తప్పుగా రాకూడని వైపున వచ్చి ఈ కారుని ఢీకొంది. ఎలిజబెత్ జ్ఞాపకం ప్రకారం బాబా ఎడమ చెయ్యి పైకెత్తి ఎదురుగా వచ్చే కారును చూపిస్తూ జరగబోయేదంతా తానే నియంత్రిస్తున్నట్లు కనిపించారు ఎలిజబెత్కి. ఎదురుగా వచ్చిన కారు నడిపించే వ్యక్తి కొరియా యుద్ధంలో కాలు పోగొట్టుకున్నందున చేతితో బ్రేకుని వేసే సౌకర్యాన్ని ఆ కారులో ఏర్పాటు చేసుకుని దానిని నడిపిస్తున్నాడు. బాబా కారును తప్పించడానికి అతడు కుడివైపుకు వచ్చి యూటర్న్ తీసుకోగా బాబా కారు తన కారును వెనక వైపున వచ్చి ఢీకొంది. తాను తన బలాన్నంతా ఉపయోగించి బ్రేకు వేసి ఎదురుగా వచ్చే కారును తప్పించడానికి ఎలిజబెత్ ప్యాటర్సన్ను ఎంత ప్రయత్నించినా ఆ కారు వచ్చి తన కారు ముందు భాగంలోని ఎడమ వైపున ఢీకొందని చెప్పింది ఎలిజబెత్. ఏది ఏమైనా 2 కార్లను నడిపించేవారి చేతుల్లో ఏమీ లేకుండా పోయింది. అది దైవ నిర్ణయం ప్రకారం జరగవలసిన విధంగా జరిగింది అన్నారు ఎలిజబెత్. మెహర్ బాబా రోడ్డు పక్కలోని గోతిలోనికి ఎవరో తోసినట్లుగా పడిపోయారు. ముక్కు పగిలి రక్తం ప్రవహించసాగింది. ఒక కాలు, ఒక చెయ్యి, ఎముకలు విరిగిపోయాయి బాబాకి. స్టీరింగు ఎలిజబెత్ ఛాతీకి కొట్టుకుని ఛాతీ ఎముకలు విరిగిపోయాయి. మెహరాకు మరియు మెహరుకు తీవ్ర గాయాలయ్యాయి. ఒక్క మణి మాత్రం క్షేమంగా బయటపడింది. ఎదురుగా వచ్చి ఢీకొట్టిన కారులోని వారికెవ్వరికీ గాయాలు తగలలేదు. అలా ప్రీతమ అవతార్ మెహర్ బాబా తన రక్తాన్ని అమెరికా నేలపై చిందించారు. యావత్ విశ్వానికి ఆధ్యాత్మిక సంపదనిచ్చారు బాబా. క్రీస్తు రక్తంలోని ప్రతి బిందువు పాపాలను పరిహరిస్తుందని, అది ఆయన ప్రేమకు చిహ్నమని క్రైస్తవుల విశ్వాసం. అందుకే ఈ యుగంలో మన మధ్యకు మెహర్ బాబా రూపంలో వచ్చిన ఆ క్రీస్తే అలా తన రక్తాన్ని చిందించి ప్రేమను ఒసంగారు. ఆ ప్రేమకు అమెరికా అవతారిని ముందు తల వంచేలా చేశారు అవతార్ మెహర్ బాబా. భగవంతుడు ఎప్పుడు భూమి మీదకు వచ్చినా తన రక్తమును భూమిపై చిందించడం ద్వారా మానవాళి బాధలను తాను స్వీకరించి వారి భారాన్ని కొంత తగ్గిస్తాడు. ప్రియతమ అవతార్ మెహర్ బాబా తాననుభవించిన బాధ గురించి ఇలా అన్నారు: మానవులు
వారి కర్మ ప్రకారం పడవలసినంత బాధ పడతారు. కొందరు ఇతరులకై బాధపడతారు. సద్గురువులు ప్రపంచం కోసం బాధపడతారు. ప్రమాదాలు కానీ ఇతర కారణాల వల్ల కానీ అవతారుడు శారీరకంగానూ మానసికంగానూ ఆధ్యాత్మికంగానూ సృష్టి శ్రేయస్సు కోసమే బాధపడతాడు అన్నారు అవతార్ మెహర్ బాబా. బాబా పనిచేసే తీరు మన అవగాహనకు అతీతమైనది. తన పని గురించి బాబా ఇలా అన్నారు: నా విశ్వ కార్యక్రమాన్ని మీరెవరూ ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. నా ఈ అవతార కార్యాలను బాహ్యంగా మీరు చూడగలుగుతున్నప్పటికీ ఆంతరికంగా ఏం జరుగుతున్నదో మీకు తెలియదు. అందుకే నేనంటాను, నా కూడా ఉండి సహనం కలిగి ఉండండి. అలా ఉండడంతో ఎదురయ్యే సమస్యలను, వేధింపులను ఓర్మితో భరిస్తూ నేను చెప్పినట్లే చెయ్యండి. నేను నా పని చేయడానికి ఒక మాధ్యమం కావాలి. దాని ద్వారా నేను నా కార్యాన్ని చేస్తాను. ఈ విషయాన్ని మీరెన్నటికీ గ్రహించలేరు అన్నారు అవతార్ మెహర్ బాబా. కాబట్టి ఈ అవతారంలో మెహరు ప్రభు మనందరి బాధలను తగ్గించే క్రమంలో భాగంగా తాను సృష్టించుకున్న కారు ప్రమాదం, అది ప్రమాదం కాదు, ప్రమోదం. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రేమపదం వాట్సాప్ గ్రూప్ సమర్పణ.